నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. 30వ తేదీన యూనివర్సిటీకి రానున్న వెంకయ్య నాయుడు, లోకేష్. వివరాలు అందించిన వైస్ ఛాన్సలర్. గుండె జబ్బులకు శారీరక శ్రమతో చెక్. మణిపాల్ డాక్టర్స్ వాయిస్. కులరహిత సమాజమే జాషువాకు నిజమైన నివాళి. దుగ్గిరాల సమాచారంలో వివరాలు. పండుగ సమయాల్లో చేనేతనే ధరిద్దాం. నారా భువనేశ్వరి మనసులో మాట. ఫిలాసఫర్ సచ్చిదానందమూర్తి శత జయంతి సందర్భంగా నాగార్జున వర్సిటీలో 30వ తేదీ సోమవారం ఓ భారీ కార్యక్రమం నిర్వహించనున్నట్లుగా ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ గంగాధర్రావు తెలిపారు. ఈ మేరకు శనివారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఎందుకంటే ఆయనకి ఫార్మల్ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్లో లేదు, అంతా తెలుగులోనే చదువుకున్నారు. ఆలోచన తెలుగులోనే ఉంది, సంస్కృతంలో కూడా రాశారు. తర్వాత దాన్ని ఇంగ్లీష్లోకి తీసుకెళ్లారు. అంటే ఎడ్యుకేషన్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ ఆయన ఎంఏ చేయటం, పిహెచ్డీ చేయటం, తర్వాత ఒక గౌరవ అరుదైన పురస్కారం ఏంటంటే ఆయనకి బెర్లిన్ యూనివర్సిటీ డీలిట్ ఇచ్చింది. దాకా నేను చెప్పలేదు, జర్మన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అని. అప్పుడు బెర్లిన్ యూనివర్సిటీ వాళ్ళు ఈయనకి డీలిట్ ఇచ్చారు. ఇది మన దేశంలో ఈయనకు వచ్చిన గౌరవం కాకుండా అట్లా జర్మన్ యూనివర్సిటీ, ఒక బెర్లిన్ యూనివర్సిటీ డీలిట్ ఇవ్వటం అనేది కూడా చాలా అరుదైన పురస్కారం. ఈ సెంటర్ని ముఖ్యంగా ఆల్రెడీ మన సుమూర్తిరావు గారు చెప్పారు. మన సింహాద్రి గారు ఆయనకి చాలా ప్రియమైన శిష్యుడు, సచ్చిదానందమూర్తి గారు. సింహాద్రి గారు ఇక్కడ వైస్ ఛాన్సలర్గా చేశారు. ఆయన ఉన్నప్పుడే ఇక్కడ సెంటర్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది 1992లో. రైట్. ఇది ఆఫ్రో ఏషియన్ ఫిలాసఫీస్ అనేది చాలా అరుదైన సబ్జెక్టు. చాలా తక్కువ చోట్ల రీసెర్చ్ జరుగుతుంది. మీరు ఎక్కడైనా చూసుకుంటే అక్రాస్ ది స్టేట్, కంబైన్డ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఎక్కడైనా చూసుకుంటే ఈ ఫిలాసఫీ మీద ఎంత సెటప్ ఉన్నది మన దగ్గరే ఉన్నదండి. ఇది ఆఫ్రో ఏషియన్ ఫిలాసఫీస్. ఈ అరుదైన అవకాశం మాకే దక్కింది, ఈ యూనివర్సిటీకే సొంతం. ఎందుకంటే ఈ పీజీ సెంటర్ ఎస్టాబ్లిష్ చేసింది ఆయన. పీజీ సెంటర్ ఎస్టాబ్లిష్ చేసింది సచ్చిదానందమూర్తి గారు. ఇది 1976లో మనం పీజీ సెంటర్గా ఎస్టాబ్లిష్ అయింది, నల్లపాడులో ఎస్టాబ్లిష్ చేసుకుంది ఆయన ద్వారానే ఎస్టాబ్లిష్ అయింది. తర్వాత అన్ని డిపార్ట్మెంట్స్ డెవలప్ అవడానికి కూడా ఆయన మూలస్తంభం అయ్యారు. ఎందుకంటే యూజీసీ వైస్ చైర్మన్గా ఉంటారు. అట్లా ఆయన చేతనంత వరకు ప్రతి విషయంలోనూ ఈ ప్రాంతంలో ఉన్న కాలేజీలు కావచ్చు, యూనివర్సిటీ కావచ్చు, అఫిలియేటెడ్ కాలేజెస్ కావచ్చు, అందరికీ ఆయన వంతు సహకారం ఆయన అందించారు. ఆ సహకారం వల్లనే ఈ ప్రాంతంలో ఎన్ని కాలేజీలు, ఇంత ఎడ్యుకేషన్ డెవలప్ అయింది. Respected Vice Chancellor and the Registrar and the other authorities of the university and all the invitees from the press and all the other colleagues also, good afternoon. This is a very prestigious occasion that we are making use of by conducting a seminar, a national seminar, in order to celebrate the birth centenary of a great philosopher, Professor Kotta Sachidanandamurti Garu. Long back we had a center in the early 91-92. During that period, we established that center, Sri Kotta Sachidanandamurti Center for Afro-Asian Philosophies. So for many decades we had that center, and we were organizing endowment lectures and a series of lectures and so on over the years, and we used to have many distinguished professors who were familiar with the work done by Professor Sachidanandamurti. They came and gave lectures, so it was doing very well for a long time. And this is a time where we remember his contributions to education in general and to philosophy in general. And as the Vice Chancellor has said, he is considered a very radical philosopher, in the sense that he is very progressive compared to other philosophers. He was known to be very, very progressive in his thinking, in his ideas and ideology, and he had studied
the social norms and the customs and so on, and he had his own unique ideology or ideological view of life, a philosophical view of life. So and he was a very prolific writer. He had written so many books that probably not many people are aware of. And I think we need to encourage people to read his books also, and without which we can't really understand his contribution to philosophy. And I hope this seminar we organized in order to commemorate the birth centenary of this great man, this great we should be really proud of him. He is a proud son of the soil, and this way we once again have the time to remember his teachings or his philosophy, and that is how we will pay homage to him. We will pay homage to him by inviting, and as your press note also says, a few people who were associated with him we are inviting, and among them of course we have the former Vice President of India, Sri Venkaiah Naidu Garu. I think he is a very significant participant in the whole proceedings, and we are sure that the ministers also, particularly the Education Minister and the others, are also going to participate in this inaugural session. And this way, because of your efforts, because of the press and the media and the electronic media, we hope to spread awareness about the greatness of this philosophy. ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా తాడేపల్లి మణిపాల్ హాస్పిటల్లో శనివారం ఓ అవగాహన కార్యక్రమం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా శనివారం సాయంత్రం తాడేపల్లి మణిపాల్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో గుండె జబ్బులపై అవగాహన కల్పించేందుకు వాకథాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మణిపాల్ హాస్పిటల్ గుండె వైద్యులు డాక్టర్ ఎన్ మురళీకృష్ణ మాట్లాడుతూ, ప్రస్తుత జీవనశైలితో చాలామంది వ్యక్తులు చాలా చిన్న వయసులోనే గుండె జబ్బులతో తమ జీవితాన్ని కోల్పోతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మణిపాల్ హాస్పిటల్ క్లస్టర్ డైరెక్టర్ డాక్టర్ సుధాకర్ కంటిపూడి, డాక్టర్ నర్రా సందీప్, డాక్టర్ దిలీప్, డాక్టర్ లక్ష్మీ నవ్య, డాక్టర్ శ్రీనివాస్ బాబు, డాక్టర్ సమరా సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ వరల్డ్ హార్ట్ డే అనేది గుర్తించడానికి మెయిన్ కారణం ఏంటంటే అవేర్నెస్ క్యాంపెయిన్. ప్రజలకి ఒక అవగాహన అనేది కల్పించడానికి వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ అనేది ఈ రోజుని వరల్డ్ హార్ట్ డేగా నిర్ణయించడం జరిగింది. రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది ముందుగా గుర్తించడం వల్ల గుండె వ్యాధుల నుంచి బయటపడేదానికి మార్గాలు అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది అసెస్మెంట్, పీరియాడికల్ చెకప్స్ చేయించుకోవడం ద్వారా షుగర్ వ్యాధి కానీ, హై బ్లడ్ ప్రెషర్, అధిక రక్తపోటు, హై కొలెస్ట్రాల్, తర్వాత ధూమపానం, ఊబకాయం, ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది ఉన్నవారైతే ముందుగా అంటే హార్ట్ అటాక్ని ఈ రోజుల్లో అడ్వాన్స్మెంట్స్ ఏంటంటే ముందుగా రాబోయే హార్ట్ అటాక్ని ముందుగానే గమనించవచ్చు. హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత గుండె అనేది బలహీనపడిన తర్వాత చేసే వైద్యం కన్నా కూడా ముందుగా గుర్తించి వాటి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మన జీవన సరళి అనేది, లైఫ్ స్టైల్ అనేది నార్మల్గా ఉంటుంది. ఈ రోజుల్లో అంటే వయసుతో నిమిత్తం లేకుండా 30 సంవత్సరాల నుంచే ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. అందువల్లే డెఫినెట్గా ఈ హెల్తీ లైఫ్ స్టైల్ అనేది ఒకటి, ఈ జంక్ ఫుడ్స్ అంటే ఫుడ్ అనేది జాగ్రత్తగా ఉండటం, వ్యసనాల బారిన పడకుండా ఉండటం, ధూమపానం ఇలాంటివి, ప్లస్ రెగ్యులర్ ఎక్సర్సైజ్, వాకింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, లేకపోతే సైక్లింగ్ కానీ ఇలాంటివి చేయటం, ఇవన్నీ చేయటం వల్ల ఏంటంటే మన జీవన సరళి అంటే లైఫ్ స్టైల్ అనేది బాగుంటుంది. ప్లస్ ఆరోగ్యకరంగా ఉంటాం. ఆరోగ్యమే మెయిన్ ప్రధానం మనం సుఖంగా ఉండటానికి. సో హెల్త్ ఈజ్ వెల్త్. మీకు తెలుసా, మన రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కమిషనర్ ఎవరు? సమాధానం బ్రేక్ తర్వాత చూద్దాం. మన రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కమిషనర్ నిశాంత్ కుమార్.
ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని వీక్షిద్దాం. దుగ్గిరాలలో తెలుగుదేశం పార్టీ నాయకులు శనివారం మహాకవి నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా జయంతి వేడుకలను నిర్వహించారు. తొలుత పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న జాషువా విగ్రహం వద్దకు వెళ్లి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయం చేరుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీయనిత, దేశం పార్టీ నాయకులు పర్వతనేని హర్ష, వాసిరెడ్డి సుధాకర్, గండుకోటి యాదవ్, కేశంనేని వాసుబాబు, ఉన్నం బాబురావు, వీరంకి సాంబశివరావు, స్త్రీ శక్తి మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీయనిత మాట్లాడారు. ఆ రోజుల్లో స్వతంత్రం రాకముందు కూడా చాలామంది కవులైతేనేంటి, ప్రజలైతేనేంటి, దళితుల కోసం, అణగారిన వర్గాల కోసం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తమ రచన ద్వారా, తమ ఉద్యమాల ద్వారా ప్రజల్లో నిరంతర స్ఫూర్తిని నింపుతూ, ముఖ్యంగా గుర్రం జాషువా గారు గబ్బిలం, ఫిర్దౌసి అనే రచనలు చేసి ప్రజల్లో నిత్య చైతన్యం రగిలిస్తూ అప్పుడున్న బ్రిటిష్ పాలకుల మీద ప్రజల్లో చైతన్యం కలిగించడానికి పలు రచనల ద్వారా ప్రజల్లో చైతన్యం నింపారు. అలాగే ఇప్పుడు జరుగుతున్న వాస్తవిక పరిస్థితులు కూడా మనం గమనిస్తూ ఉండాలి. మత సామరస్యం పాటిస్తూ, ముఖ్యంగా ప్రతి మతాన్ని గౌరవిస్తూ, ఏదైతే మన పెద్దలు చెప్పారో కవులు, ఉద్యమకారులు, వాటిని స్ఫూర్తిగా తీసుకొని నేటి యువత కూడా మనం ఆదర్శంగా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అంతర్జాతీయ సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ పద్మభూషణ్ గుర్రం జాషువా స్మారక కళా పరిషత్ ఆధ్వర్యంలో నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా 129వ జయంతి శనివారం దుగ్గిరాలలో నిర్వహించారు. పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న గుర్రం జాషువా విగ్రహానికి జాషువా కళా పరిషత్ అధ్యక్షులు డాక్టర్ పెద్దేటి యోహాను, కళా పరిషత్ గౌరవ సలహాదారులు షేక్ సుభాని పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గురువిందపల్లి సుగుణరాజు, నన్నిపాగ బుజ్జి, మహమ్మద్ జాఫర్, చీలి రమేష్, కుసులూరి మాణిక్యాలరావు, కొలకులూరి సుందర్రావు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోహాను, సుభాని మాట్లాడారు. 1971లో ఆయన మరణించాడు. ఆయన మహాకవి, ఎన్నో బిరుదులు, సన్మానాలు అందుకున్న మహాకవి. ఆయన గురించి ఈ కార్యక్రమం మనం ఇక్కడ జరుపుకుంటున్నాము. జోహార్ గుర్రం జాషువా, జోహార్ గుర్రం జాషువా, జోహార్ గుర్రం జాషువా. సామాజిక అసమానతలను తన రచనలతో రూపుమాపేందుకు ఎంతో కృషి చేసిన గుర్రం జాషువా గారు సాహితీ లోకాన కీర్తి శిఖరం. ఆయన రచనలు సమాజానికి ఎంతో చైతన్యం రగిల్చి సమాజంలో బడుగు బలహీన వర్గాల ఉన్నతికి ప్రేరణ కలిగించినాయి. ఆయన తన చివరి క్షణం వరకు కూడా సమాజంలో నెలకొన్న కుల రక్కసికి వ్యతిరేకంగా తన కవిత్వాన్ని ఆయుధంగా మలుచుకొని పోరాటం చేశారు. ఆయన చేసిన సేవలకి ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు కూడా ఇచ్చి సత్కరించున్నది. ఆ మహనీయుని 129వ జయంతి సందర్భంగా ఈరోజు మేమందరం ఇక్కడ ఆయన ధన్యవాదాలు అర్పించడం జరిగింది. చేనేత రంగాన్ని ఆదుకునేందుకు రానున్న పండుగలకు అందరం చేనేత వస్త్రాలను ధరించుదాం అంటూ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి విజ్ఞప్తి చేస్తున్నారు. వీక్షిద్దాం మనసులో మాట. ఈనాటి మంచి మాట బ్రేక్ తర్వాత చూద్దాం. తెలుగు రాష్ట్ర ప్రజలకి నా హృదయపూర్వక నమస్కారాలు మరియు దసరా శుభాకాంక్షలు. నా నిజం గెలవాలి పర్యటనప్పుడు రాష్ట్రం వ్యాప్తంగా నేను తిరిగినప్పుడు చేనేత కార్మికుల్ని చాలామందిని కలిసి వాళ్ళు పడే ఇబ్బందులు, కష్టాలని నేను తెలుసుకున్నాను. చేనేత వస్త్రాలు మన తెలుగు రాష్ట్రాల్లో మంగళగిరి, వెంకటగిరి, ఉప్పాడ, పోచంపల్లి, సిరిసిల్ల, గద్వాల్, ఖాదీ ప్రసిద్ధి చెందినవి. నూలు సేకరించినప్పుడు బట్ట నేసే వరకు ఆ కార్మికుడు పడే కష్టాలు, ఇబ్బందులు ఎన్నో. అతను ఆరోగ్యం కూడా లెక్క పెట్టకుండా ఆ బ్లీచింగు, యాసిడ్ మధ్యన నుంచుని అతను బట్ట నేస్తున్నారంటే
మనం అందరం ఒకటే ఆలోచించాలి. వాళ్ళు పడే ఆ కష్టం వాళ్ళ బిడ్డల కోసం, వాళ్ళ కుటుంబం కోసం, వాళ్ళు ముందుకెళ్ళటానికి వాళ్ళు ఈ అన్ని ఇబ్బందులు ఎదుర్కొని బట్ట నేస్తున్నారు. అందుకే మన అందరం ఆ చేనేత కార్మికులు వాళ్ళు పట్టే నూలు పోగుతో వాళ్ళు అద్భుతాలని సృష్టిస్తున్నారు. చేనేత అన్నలకు సంఘీభావంగా రాబోయే పండగ రోజుల్లో మనం చేనేతర వస్త్రాల్ని ధరించి నేతన్నలు ఆనందంలో మనం కూడా వాళ్ళతో పాలు పంచుకుందాం. మన చేనేత, మన సంస్కృతి, మన సాంప్రదాయం. ఈనాటి మంచి మాట బ్రేక్ తర్వాత చూద్దాం. గుర్రం జాషువా జీవితం సుసంపన్నం, ఆదర్శప్రాయమైంది. అందులో దుఃఖము ఉంది, నైతికత ఉంది, ఆవేదన ఉంది, సందేశం ఉంది. కత్తి పద్మారావు, ప్రముఖ రచయిత. అంగన్వాడీ కేంద్రాలలో ఈ నెలలో నిర్వహించిన పోషణ కార్యక్రమాలు సోమవారంతో ముగియనున్నాయి. ఈ మేరకు శనివారం మంగళగిరిలో ఈ కార్యక్రమం నిర్వహించారు. రిపోర్ట్. సెప్టెంబర్ 1 నుండి 30 వరకు రాష్ట్రంలో నిర్వహిస్తున్న పోషణ మహా కార్యక్రమాల్లో భాగంగా శనివారం మంగళగిరి మున్సిపాలిటీ పరిధిలోని గండాలయ్యపేట అంగన్వాడీ కేంద్రం ఓ కార్యక్రమం జరిపింది. మంగళగిరి మున్సిపాలిటీ 1 సెక్టార్ సూపర్వైజర్ వి శ్రీదేవి, సెక్టార్లోని అంగన్వాడీ టీచర్లందరూ ర్యాలీ, మానవహారం నిర్వహించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు ఉండే ఆకుకూరలు, మునగాకు మరియు చిరుధాన్యాలు తీసుకోవాలని, బాలామృతం పిల్లలందరికీ పెట్టాలని తల్లులకు అవగాహన కల్పించారు. తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. పెరింగపురం ఐసీడీసీ ప్రాజెక్టు మందడం సెక్టార్లోని తాళాయపాలెం అంగన్వాడీ కేంద్రం నెంబర్ 6లో పోషకాహార వారోత్సవం శనివారం జరిగింది. నేటి పోషిత బాలలే రేపటి శక్తివంతమైన మహిళలు అనే నినాదంతో కార్యక్రమమును నిర్వహించారు. మందడం సెక్టార్ సూపర్వైజర్ సీతా మహాలక్ష్మి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సిడిపిఓ పి ప్రసన్న గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు కొన్ని సూచనలు చేశారు. అంగన్వాడీ కార్యకర్తలు తయారు చేసిన పదార్థాలను రుచి చూచిన అనంతరం సిటీ న్యూస్తో మాట్లాడారు. పోషకాహార మాసోత్సవాల ప్రోగ్రాము సెక్టార్ లెవెల్లో జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మనకి 1వ తారీఖు నుంచి సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు పోషకాహార మాసోత్సవాలు అనేది నిర్వహిస్తూ ఉంటాము. ఈసారి స్లోగను నేటి సుపోషిత బాలికలే రేపటి శక్తివంతమైన మహిళలు. సో ఈ స్లోగన్ని అందరిలోకి తీసుకెళ్తూ పోషకాహారం యొక్క ఆవశ్యకత ఏంటి, పోషకాహార లోపం వలన వచ్చే లోపాలేంటి, జబ్బులేంటి, పిల్లల్లో పోషకాహార లోపం ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది, దాన్ని నివారించుకోవటానికి మనం ఆహారంలో ఇంక్లూడ్ చేసుకోవాల్సిన పదార్థాలు ఏమేంటి అనేది అవగాహన చేయడానికి ఇక్కడ తల్లులందరినీ పిలిచి కూడా వాటన్నిటి మీద మేము అవగాహన కల్పించాము. తర్వాత మనకి దొరికే తక్కువ ఖర్చుతోటి ఎక్కువ పోషకాలు ఉండే ఆహారాన్ని ఎలా తయారు చేసుకోవాలి, తర్వాత చిరుధాన్యాలు ఉంటాయి, వాటిని మనం చాలా తక్కువగా వాడుతున్నాం ఇప్పుడు దీనిలో. సో వాటిని కూడా ఉపయోగించుకుంటూ మనము మంచి రుచికరంగా మరియు పోషకాలు ఎక్కువగా ఉండే విధంగా మనం ఎలా తయారు చేసుకోవాలి వాటినన్నింటినీ ఒక ఫుడ్ ఎగ్జిబిషన్ ద్వారా ఏర్పాటు చేసి ఇక్కడ తల్లులందరిలో అవగాహన కల్పిస్తూ ఉన్నాము. తర్వాత వాళ్ళ ఇళ్లలో చిన్న స్థాయిలో కిచెన్ గార్డెన్, చిన్నగా కుండీల్లో కానివ్వండి, ఏదైనా చిన్న చిన్న దీనిలో కిచెన్ గార్డెన్ ఎలా చేసుకోవాలి, స్టార్టింగ్ ఎలా చేయాలి ఏంటనేది వాళ్ళకి అవగాహన పెంపొందించి ప్రతి ఒక్కరూ దాన్ని పాటించే విధంగా మేము అవగాహన తీసుకొస్తూ ఉన్నాము. సో మేము అనుకునేది ఏంటంటే పోషకాహార లోపం ఉండకుండా రాబోయే సమాజం ఆరోగ్యవంతంగా ఉండాలని మనందరం దానికి కృషి చేసే విధంగా మన కార్యక్రమాలని రూపొందించుకుంటూ వాటిల్లో అందరిలో అవగాహన పెంపొందిస్తూ ముందరికెళ్తామని. మంగళగిరి టీడీపీ ఆఫీస్ డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్లో శనివారం గుర్రం జాషువా జయంతి కార్యక్రమం నిర్వహించారు. రిపోర్ట్.
అక్షరమే ఆయుధంగా అంటరానితనం కుల వివక్షపై పోరాడిన గొప్ప యోధుడు గుర్రం జాషువా అని పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య కొనియాడారు. టీడీపీ కార్యాలయం ఎంఎస్ఎస్ భవన్లో గుర్రం జాషువా 129వ జయంతి వేడుకలను శనివారం నిర్వహించారు. 1970లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ పురస్కారం అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దామర్ల రాజు, రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ తోట పార్థసారథి, పట్టణ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు గోవాడ దుర్గారావు, పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్, పట్టణ కార్యనిర్వాహక కార్యదర్శి కోదమల సైమన్, రాష్ట్ర బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి గుత్తికొండ ధనుంజయరావు, రాష్ట్ర పద్మశాలి సాధికార సమితి సభ్యులు ఓట్ల శ్రీమన్నారాయణ, గుంటూరు పార్లమెంట్ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు వేమూరి మైనర్ బాబు, నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షులు కారంపూడి అంకంరావు, పార్లమెంట్ ఎస్ఎస్ఎల్ కార్యనిర్వాహక కార్యదర్శి మద్దిరాల రమేష్ బాబు, గుంటూరు పార్లమెంట్ పద్మశాలి సాధికార సమితి సభ్యులు జంజనం వెంకట సుబ్బారావు, నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ అధికార ప్రతినిధి వెలగపాటి విలియం, పట్టణ బీసీసీఎల్ అధ్యక్షులు వాకా మాధవరావు, సీనియర్ నాయకులు దెడ్ల సత్యానందం, వన్మ సురేష్, కొప్పూరి రాంబాబు, కోసూరి రాజశేఖర్, కుక్కమళ్ళ డానియల్, పొన్నగంటి చిన్నారావు, నంబూరు సాల్మన్ రవి, మరి యేసుబాబు, షేక్ నజీర్, రామారావు, చావలి ఉల్లయ్య తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రకటనలు. మంగళగిరిలో భగత్ సింగ్ జయంతి సందర్భంగా సిపిఎం ఆధ్వర్యంలో శనివారం ఓ నివాళి కార్యక్రమం నిర్వహించారు. భగత్ సింగ్ యొక్క త్యాగం మరువలేనిది. ఆయన అతి చిన్న వయసులోనే 23 ఏళ్లకే ఈ దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తి. ఆయన కన్న కలల్ని, ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లే దాంట్లో భాగంగా ఈ దేశంలోని యువత అంతా కూడా ఆయన్ని ఈరోజు స్మరించుకుంటా ఉంది. ఈరోజు ఆయనది 117వ జయంతి సందర్భంగా ఆయన్ని నివాళులు అర్పిస్తూ ఈ సెంటర్లో ఆయన విగ్రహానికి పూలమాల వేయడం జరిగింది. కొంతమంది చనిపోయినా కొన్ని సంవత్సరాలు కాదు, కొన్ని యుగాలు కూడా గుర్తుండే వ్యక్తుల్లో సర్దార్ భగత్ సింగ్ ఒకరు. తన చిన్నతనం నుండే విప్లవభావాల వైపు ఆకర్షింపబడి తన జీవితం చిన్న వయసులోనే బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ధైర్యంగా ఎదుర్కొని అనేక సమస్యలు ఎదుర్కొని ప్రజల్లోకి వచ్చిన వ్యక్తి కామ్రేడ్ సర్దార్ భగత్ సింగ్ గారు. తను చనిపోతున్నానని తెలిసి అనేక సార్లు బ్రిటిష్ వాళ్ళకి భయపడకుండా పార్లమెంట్లోకి ప్రవేశించి పార్లమెంట్లో కూర్చొని మీ ప్రభుత్వాన్ని నిరసిస్తున్నానని చెప్పేసి బాంబు ద్వారా నిరసన తెలియజేసిన వ్యక్తి కామ్రేడ్ భగత్ సింగ్ గారు. అయితే దురదృష్టకరం ఏంటంటే ఈరోజు ఏ మతోన్మాదానికి వ్యతిరేకంగా దేశమంతా ఐక్యంగా ఉండాలని కోరుకున్నాడో, ప్రజలంతా ఐక్యంగా ఉండాలని కోరుకున్నాడో, ఏ తన ప్రాణాలను దానికి అనుగుణంగా ప్రాణాలు అర్పించాడో ఆయన విగ్రహాన్ని పెట్టుకొని ఈరోజు అనేక మంది వ్యతిరేకులు భగత్ సింగ్ ఆశయానికి వ్యతిరేకం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈరోజు ప్రజల్లో ఉన్నటువంటి భగత్ సింగ్ మీద ఉన్న ఆదరణను చూసి వాళ్ళు కూడా ఈరోజు భగత్ సింగ్ వర్ధంతులు చేయాల్సిన నికృష్టత ఆ పార్టీలకు పట్టిందనేది మనకు కనపడతా ఉంది. మంగళగిరి ఈద్గాలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్, టీడీపీ నాయకులు గోవాడ దుర్గారావు, వాకా మాధవరావు, మైనర్ బాబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈరోజు ఒక ఉదాహరణ చెప్పాలంటే 100 రోజుల ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు 73 సంవత్సరాల వయసులో కూడా ఒక యువకుడిలాగా ప్రతి ఒక్కరిని కూడా రాష్ట్రం మొత్తంలో అభివృద్ధి పదంలో నడిపించే విధంగా లోటు బడ్జెట్లో ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దురాగతాల 5 సంవత్సరాల్లో అనేక రకాలుగా కూడా కుటుంబాల మొత్తం కూడా ఆర్థిక పరిస్థితి కూలదోసినటువంటి పరిస్థితుల్లో ఒక నారా చంద్రబాబు నాయుడు గారే ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తారని కూటమిలో భాగంగా డిప్యూటీ సీఎం గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళిద్దరిని కూడా మద్దతు తెలిపి ఈరోజు అఖండ మెజారిటీని తీసుకొచ్చి మంగళగిరి నియోజకవర్గంలో మన ప్రియతమ నేత గౌరవనీయులు ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారికి మంగళగిరి మండలం తరపున అత్యధిక మెజారిటీని తీసుకొచ్చినటువంటి మన మహిళమ్మ తల్లులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వమా కాదా? కార్పొరేషన్లో కూడా ప్రతి వార్డుల్లోనూ ఈ యొక్క కార్యక్రమాలను నిర్వహిస్తూ ఈరోజు ఇక్కడ కొన్ని యొక్క సచివాలయాలకు వార్డులకు సంబంధించి ఇక్కడ మనం కార్యక్రమాన్ని
పెడుతున్నాము. అలాగే స్వర్ణాంధ్ర 2047కు సంబంధించి మనకు స్వాతంత్రం వచ్చి 2047 నాటికి 100 సంవత్సరాలు పూర్తవబోతోంది. ఇప్పటికి కూడా మనం అభివృద్ధి చెందుతున్న దేశంగానే చెప్పుకుంటున్నాము. సో 2047 నాటికి మన దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మన కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ అనే లక్ష్యంతో ముందుకు పోతూ ఉంది. అందులో భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా స్వర్ణాంధ్ర 2047 పేరుతో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మనం ముందుకెళ్ళడానికి తగు ప్రణాళిక రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసం ఇలా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా దీన్ని కూడా ఒక చర్చనీయాంశంగా పెట్టి ప్రజల యొక్క వార్డు యొక్క సమస్యలు కానీ, ఈ వార్డులో ఉన్నటువంటి మేధావుల వర్గం కానీ, ప్రజలు ఎవరైనా సలహాలు ఇచ్చినట్లయితే వాటిని కూడా తీసుకొని వాటన్నిటిని కూడా మన యొక్క మండల ప్లాన్స్లో ఇంకార్పొరేట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క మండల ప్లాన్లన్నీ జిల్లా ప్లాన్లో ఇంకార్పొరేట్ అవుతాయి. అలాగే జిల్లా ప్లాన్స్ అన్నీ కలిపి కూడా రాష్ట్ర ప్లాన్లో ఇంకార్పొరేట్ అయ్యి నవంబర్ 1, 2024 గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన యొక్క స్వర్ణాంధ్ర 2047 యొక్క దార్శనిక పత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఎంటీఎంసీ పరిధిలోని వడ్డేశ్వరం జడ్పీ హైస్కూల్ ప్రాంగణంలో మహాకవి గుర్రం జాషువా 129వ జయంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు జి సుబ్బారావు, ఐద్వా కార్యదర్శి డి రమాదేవి, టీచర్లు కె జోజప్ప, కెవి రావు, టి శ్రీనివాసరావు, ఈ శరత్, పి బుజ్జిబాబు, రామచంద్రారెడ్డి, బి శ్రీదేవి, విజయకుమారి, ఆనందరావు పాల్గొని నివాళులర్పిస్తూ మాట్లాడారు. నా కవితా వదనంబు యగాదిగా చూసి రూపురేఖల కమనీయ వైఖరులు గాంచి బడి బడి అన్నవారే నా కవిత్వం యొక్క వధువు చూసి అబ్బా ఎంత బాగుందని బడాబడాలు మెచ్చుకున్నవారే నీరే కులమును వచించి చువారును లేచిపోవా బాగుతో గుమ్మినట్లగు పార్థివ చంద్ర వశంపశక్యమే అని చెప్పాడు. కాబట్టి గుర్రం జాషువా యొక్క అంబేద్కర్ను చూడొచ్చు. అతిహీన స్థితి నుంచి ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రపతి చేత, కేంద్ర ప్రభుత్వం చేత నవయుగ కవి చక్రవర్తి అని బిరుదు పొందాడు. అలాంటి గొప్ప కవిని మన ముందు, ఆయన యొక్క గొప్పతనాన్ని మీ ముందు చూపడానికి ఎంతో మహా గొప్ప తలంపుతో మన వెంకటరెడ్డి గారు కానీ లేకపోతే రమాదేవి గారు కానీ ఇప్పుడు వచ్చిన అతిథులు వచ్చారు. వాళ్ళ యొక్క మంచి మనసుకి మనకి ముందు అందరూ కృతజ్ఞతాభావంతో ఉండాలి. అదేవిధంగా దీనికి మంచి సహాయ సహకారాలు అందిస్తున్న మన పాఠశాల మన ప్రీతం ప్రధానోపాధ్యాయులకి ముందుగా మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఇప్పుడు ప్రకటనలు. తిరుపతి లడ్డూ వ్యవహారంలో టీడీపీ వైఖరిని నిరసిస్తూ ప్రక్షాళన పూజలు పేరిట వైసీపీ ఆధ్వర్యంలో పలుచోట్ల వైఎస్ఆర్సీపీ నేతలు పూజలు నిర్వహించారు. రిపోర్ట్. మంగళగిరిలో తిరుమల లడ్డూ విశిష్టతను దెబ్బతీసేలా రాజకీయం చేస్తున్న చంద్రబాబు వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వైఎస్ఆర్సీపీ పిలుపు మేరకు స్థానిక శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో వైఎస్ఆర్సీపీ నాయకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు మునగాల మల్లేశ్వరరావు, మున్నంగి వివేకానందరెడ్డి, ఆకురాతి రాజేష్, సంకే సునీత, తాడిబైన సుబ్బారావు, మేక వెంకట్రామిరెడ్డి, మండెపూడి నాగరాజు, బొమ్ము సామిరెడ్డి, కుంచాల కిషోర్, గుంటి రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో వారి కార్యకర్తలందరూ చంద్రబాబు గారు చేసిన లడ్డు రాజకీయానికి, ఆ విధానాలకి వ్యతిరేకంగా మా కార్యకర్తలందరూ వివిధ ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలకు వెళ్ళి, స్థానికంగా ఉండే దేవాలయాల దగ్గరికి వెళ్ళి మేము ఆ పాపాన్ని, ఆయన చేసిన పాపాన్ని ప్రక్షాళన చేయడానికి గాను మేమందరం కూడా ఇవాళ కార్యోముఖులమై మా మంగళగిరి కాన్స్టిట్యున్సీలో అన్ని గ్రామాల నుంచి, 2 పట్టణాల నుంచి కూడా చాలామంది మా కార్యకర్తలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా జయప్రదంగా జరుగుతుంది. అదేవిధంగా మన మంగళగిరి కాన్స్టిట్యున్సీలో కూడా ఇవాళ పానకాల స్వామి ఆలయం దగ్గర, లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దగ్గర
మేమందరం కూడా మా కార్యకర్తలు, సీనియర్ కార్యకర్తలు అందరూ కూడా కలిసికట్టుగా వచ్చి ఇవాళ చంద్రబాబు గారు వారు చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంగా భగవంతుని కోరుకుంటూ వారికి కనీసం ఇప్పుడైనా ఒక మంచి ఆలోచన కలగజేయవలసినదిగా ఆ దేవదేవుడిని, భగవంతుడిని మేము కోరుకుంటున్నాం. దీనికి సహకరించిన మా కార్యకర్తలు, మీడియా వాళ్ళు అందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. కాగా ఆత్మకూరు శివాలయంలో కూడా గ్రామ వైఎస్ఆర్సీపీ నాయకులు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మానెం నాగేశ్వరరావు, ప్రేమ్చంద్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ముందుగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటూ నమస్కారం చేసుకుంటున్నాను. ఈరోజు మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ఈరోజు శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి దేవాలయంలో ఆయన పేర మనం పచ్చాలన పూజ చేపించి కొబ్బరికాయలు కొట్టి, ఈ పాపంలో మాకు ఎటువంటి సంబంధం లేదు, మా అధినాయకుడికి కానీ, మా పార్టీ వాళ్ళకి కానీ, మా పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఎవరికి ఎటువంటి సంబంధం లేదు. ఇది ఆయన నేను ప్రెస్ మీట్ పెట్టి డైరెక్ట్గా ఆధారాలతో సహా నిరూపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు ఆయన బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించాడు. తాడేపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఇన్ఛార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి, నాయకులు రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. గుళ్ళకి రావటం జరిగింది, ఇక్కడ దేవుణ్ణి ప్రార్థించుకోవడం జరిగింది. ఎందుకంటే ఎంత దారుణంగా జరుగుతూ ఉందంటే, మతాలను రెచ్చగొట్టి విధ్వంసాలను క్రియేట్ చేసి పార్టీలని చేసి ఇలాంటి పరిస్థితులు అనేది క్రియేట్ జరుగుతూ ఉంది. తిరుపతిలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పరిపాలించి అన్ని మతాలను కూడా సమానంగా గౌరవిస్తూ, కుల మతాలకు అతీతంగా పథకాలను ఇస్తూ ముందుకెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఎంతో చేసిన తిరుపతికి వెళ్లకుండా ఆయన ఆపటం అనేది ఎంత దారుణమో అందరూ గమనించాలి. మీరు చూడండి, 5 సంవత్సరాల్లో ఏ రోజు కూడా ఇలాంటి అశాంతమైనటువంటి ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నది ఈ రోజున ఎంత దుర్మార్గంగా ఇక్కడ క్రియేట్ చేసి ఆపటం జరిగింది. దీనికి నిరసనగా మేమందరం కూడా గుళ్ళకొచ్చి ఈ చంద్రబాబు నాయుడికి మంచి బుద్ధిని ప్రసాదించమని వెంకటేశ్వర స్వామిని కోరుకోవడం జరిగింది. ప్రజానాట్య మండలి కళాకారుడు కామ్రేడ్ పారెళ్ల రత్తయ్య 2వ వర్ధంతి ఆదివారం నిర్వహించనున్నారు. ఈ మేరకు నిర్వాహకులు రేఖా కృష్ణార్జునరావు, కంచర్ల కాసయ్య వివరాలు అందించారు. గౌతమ బుద్ధ రోడ్డు సిపిఐ కార్యాలయం నందు జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కళాకారులు, వివిధ సాహితీ సంస్థల ప్రతినిధులు, ప్రజా సంఘాల కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని అందరికీ వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కామ్రేడ్ పారెళ్ల రత్తయ్య గారు తన జీవితాంతం కమ్యూనిస్టు ఉద్యమ అభివృద్ధి కోసం ప్రజా కళారంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నటువంటి ఒక మంచి ప్రజా కళాకారుడు కామ్రేడ్ రత్తయ్య గారు. రత్తయ్య గారు అనేక నృత్య నాటికలకు నేపథ్య గానం అందించి వివిధ కవులు రాసినటువంటి పాటలను పలనాడు వెలలేని మాగానిరా అంటూ, వచ్చిందోయ్ వచ్చింది నందికొండ నాగార్జున సాగరం వచ్చిందంటూ, చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడ అంటూ అనేక పాటలు శ్రావ్యంగా ఆలపించి ఆఖరికి బౌద్ధంతో కూడా ఆయన పరిచయం ఏర్పాటు చేసుకొని కవి సామ్రాట్ అశోకుడి మీద గొప్ప గేయాన్ని పాడినటువంటి గాయకుడిగా కూడా గుర్తింపునటువంటి గాయకుడు రత్తయ్య గారు. అందుకని ఈ మట్టిలో పుట్టినటువంటి మాణిక్యానికి 2వ వర్ధంతి జరపాలని
వివిధ సాహితీ సంస్థలు, ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి తలపట్టిన నేపథ్యంలో మరి ఆదివారం ఉదయం 10 గంటలకి జరిగేటువంటి కార్యక్రమానికి రత్తయ్య గారి అభిమానులు, కళాకారులు, కళాభిమానులు, సాహితీ సంస్థ ప్రతినిధులు అందరూ పాల్గొని ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలికి చెందినటువంటి 2వ తరానికి చెందినటువంటి సీనియరు నాయకుడు కామ్రేడ్ పారెళ్ల రత్తయ్య గారు మంగళగిరిలో ఉన్నటువంటి దాదాపు అన్ని వామపక్ష సాంస్కృతిక సంఘాలతోటి, అభ్యుదయ సాహితీ సాంస్కృతిక సంఘాలతోటి, వ్యక్తులతోటి అందరితోటి మమేకం కలిగినటువంటి మంచి వ్యక్తి పారెళ్ల రత్తయ్య గారు. మరి దాదాపుగా ఆయన గీతం ఆలపించకుండా ఏ కమ్యూనిస్టు అభ్యుదయ వేదిక కూడా ఉండేది కాదంటే అది అతిశయోక్తి కాదు. అంత గొప్ప కళాకారుడు, గాయకుడు పారెళ్ల రత్తయ్య గారు. వారి 2వ వర్ధంతి జరుపుకోవటం ఎంతో ముదావహం. ఆయన చివరి రోజుల్లో సుమారుగా ఇంకొక 10 సంవత్సరాలకి చనిపోతాడు అన్న దగ్గర నుంచి, అంటే 2013 ఆ ప్రాంతం నుంచి అశోకమేళ మంగళగిరి బుద్ధ విహార జరిపిన దగ్గర నుంచి అశోకుడి యొక్క చరిత్ర, బుద్ధుడి యొక్క చరిత్ర ఆయన ఎంతగానో ఆకట్టుకుంది. బౌద్ధంతో ఆయన చాలా సన్నిహితంగా మెసులుతూ బౌద్ధాన్ని అధ్యయనం చేశాడు. అధ్యయనం చేయటమే కాదు, అనేక గొప్ప రచయితలు రాసినటువంటి బౌద్ధ గీతాలని చాలా మధురంగా గంభీరంగా పాడాడు. అంతేకాదు అనేక బౌద్ధ గీతాలను స్వయంగా ఆయన ఆలపించినటువంటి చరిత్ర కూడా ఉంది. ఆ విధంగా ఆయన చివరి దశలో బౌద్ధంలో సేద తీరటం అనేటువంటిది జరిగింది. మరి వీరి వర్ధంతి, 2వ వర్ధంతి రేపు జరుగుతున్న సందర్భంగా ఇదే ఆహ్వానంగా భావించి కవులు, కళాకారులు, సాహితీవేత్తలు, కళాభి పోషకులు అందరూ కూడా విచ్చేసి రత్తయ్య గారికి నివాళులు అర్పించవలసిందిగా మనవి చేస్తున్నాం. తాడేపల్లి అంబేద్కర్ కాలనీలో గుర్రం జాషువా జయంతి సందర్భంగా విద్యార్థులకు గుర్రం జాషువా సేవా సమితి ఆధ్వర్యాన నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సమితి ప్రతినిధులు బి శామ్యూల్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఏ విధంగా అయితే ఈరోజు జాషువా గారి కవితలను గురించి, ఆయన యొక్క చరిత్రను గురించి చెప్పబడినటువంటి రీతిగా ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ గారు ప్రియాంక గారు, అలానే మాష గారు, అలానే ఆఫీసర్ గారు అయినటువంటి మోహిత్ సిన్హా గారు, అలానే మా మిత్రులు బుల్లిబాబు గారు, వీరందరూ ఈ కాలనీలో ఇస్తే పిల్లలు కొంచెమైనా మనం సహాయం చేసిన అవుతున్నటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. మీరు కూడా బాగా చదువుకొని ఉన్నతమైనటువంటి స్థితికి రావాలి. వీరు కూడా మీ ముందు ఉన్నటువంటి వారు పెద్దలు ఇదే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నటువంటి వాళ్ళే కాబట్టి మీరు కూడా బాగా చదువుకొని వాళ్ళకన్నా ఎక్కువ స్థాయిలో రావాలి. నేను కూడా బాగా చదువుకొని నేను కూడా ఒక ఆఫీసర్గా ఇంకో చోటకి వెళ్ళి నేను కూడా మాట్లాడాలి అని ఆయనను ఆదర్శంగా తీసుకొని మీరు ముందుకు బాగా చదువుకొని ప్రయోజకులుగా ఉండాలని చెప్పి ఈరోజు ఆయన్ను స్మరణ చేసుకుంటూ మీ అందరికీ తెలియజేస్తున్నాం. కాబట్టి మీరందరూ బాగా చదువుకోవాలని చెప్పి ఈ నోటు పుస్తకాలు ఇవ్వటం జరుగుతుంది. జాగ్రత్తగా మీరు ముందుకు చదువుకొని బాగా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇవాళ గుర్రం జాషువా గారి జయంతిని పురస్కరించుకొని మనందరం ఇక్కడ సమావేశం అవటం జరిగింది. తెలుగు సాహిత్యంలో దళిత కవిత్వం, దళిత సాహిత్యం అన్న మనకి మొదటిగా గుర్తొచ్చేది గుర్రం జాషువా గారు. ఆయన చేసినటువంటి గబ్బిలం అనే రచన చాలా ప్రాముఖ్యమైంది. మన భారత సమాజంలో ఉన్నటువంటి అమానవీయమైన సామాజిక రుగ్మతల్ని ఎత్తి చూపించిన మహాకవి జాషువా గారు. ఆయన అంటరానితనంపై ఒక పోరాటం, తన కవిత్వంతో ఒక పోరాటమే చేశారని చెప్పుకోవచ్చు. ఆయన చేసిన రచనల్లో ప్రాముఖ్యమైనవి గబ్బిలము, పిరదోసి, నేతాజీ, బాపూజీ, శ్మశాన వాటిక, ఇలా ఎన్నో ప్రాముఖ్యమైన రచనలు చేశారు. ఆయన మరణించినప్పటికీ ఇప్పటికీ మనం గుర్తుపెట్టుకొని ఆయన్ని స్మరించుకుంటూ ఆయన కవితల్లో ఉన్న గొప్పతనాన్ని మనం
తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామంటే ఆయన రచనలు ఎంత ప్రభావితం చేశాయో మనం గమనించవచ్చు. కొలన్కొండలో మానవ సేవా సంస్థ ఆధ్వర్యాన ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు వి సురేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మంగళగిరి నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా రేపు అనగా ఆదివారం 29 సెప్టెంబర్ 29న కొలనకొండలోని మండల పరిషత్ పాఠశాలలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ఉచిత మెగా వైద్య శిబిరం నందు జనరల్ వైద్యులు, డయాబెటిక్ వైద్యులు, డెంటల్ వైద్యులు, కార్డియాటిక్ వైద్యులు, చర్మ వైద్యులు, అలాగే ఫిజియోథెరపీ వైద్యులు, బీపీ షుగర్ సంబంధించిన వైద్యులు, మూత్రపిండాల వైద్యులు, అలాగే కిడ్నీ సంబంధించిన వైద్యులు పాల్గొని ఉచితంగా పరీక్షలు చేసి అవసరమైన అందరికీ కూడా ఉచితంగా మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ ఉచిత మెగా వైద్య శిబిరం నందు ఉచితంగా షుగర్ పరీక్షలు, అలాగే 2D ఎకో పరీక్షలు, ఈసీజీ పరీక్షలు, అలాగే క్యాన్సర్ సంబంధించిన క్యాన్సర్ పరీక్షలు, అట్లాగే అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్షలు కూడా ఉచితంగా డాక్టర్ పర్యవేక్షణలో చేసి అవసరమైన వాళ్ళందరికీ కూడా ఉచితంగా పరీక్షలు చేసి అవసరమైన వాళ్ళందరికీ కూడా ఉచితంగా మందులు కూడా అందించడం జరుగుతుంది.